ప్రకటించింది ఎన్నికల కమిషన్ 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాండ్ల వివరాలు వెబ్సైట్లో ఉంచింది ఈసీ. మొత్తం 2 లిస్టుల్లో వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు ఇచ్చిన టాప్ కంపెనీల్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒకటి. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా 1588 కోట్లు డొనేట్ చేసింది మెగా ఇంజనీరింగ్. ఇక విరాళాల జాబితాలో టాప్ ప్లేస్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నిలిచింది. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా 2177 కోట్లు విరాళంగా ఇచ్చింది. అత్యధికంగా బీజేపీకి 11,562 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్కు 3,214 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 2,278 కోట్ల విరాళాలు అందాయి. వైసీపీకి 662 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 437 కోట్ల విరాళాలు అందాయి. మొత్తం మీద టాప్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎక్కువగా డొనేషన్లు ఇచ్చిన జాబితాలో నిలిచింది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఇందులో టాప్ ప్లేస్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఇక సుప్రీంకోర్టు తీర్పుతో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంచింది. మరి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఎస్బీఐ పై. ఎలక్ట్రల్ బాండ్లు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందే అంటూ ఎస్బీఐ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నెల 12వ తారీఖున కేంద్ర ఎన్నికల కమిషన్ కు టోటల్ వివరాలను వెల్లడించింది. మరి ఎలక్ట్రల్ బాండ్ అనేది రాజకీయ పార్టీలకు ఇతర సంస్థల నుంచి కానీ వ్యాపార సంస్థలు కానీ వాళ్ళు బాండ్స్ రూపంలో నిధులను డొనేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ డొనేషన్ అనేది త్రూ ఎస్బీఐ ద్వారా జరుగుతుంది. మరి ఈ నిధులు చూసుకున్నట్టుగైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత నిధులు వస్తాయా రాజకీయ పార్టీలకి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఎలక్ట్రల్ దీనికి సంబంధించి 763 పేజీలతో ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను వెల్లడించింది కేంద్ర ఎన్నికల కమిషన్. మొత్తం 2 లిస్టుల్లో వివరాలను వెల్లడించింది ఈసీ. రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన టాప్ కంపెనీల్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒకటి ఉంది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా ఎక్కువ సంస్థ ఈ ఇంజనీరింగ్ సంస్థే ఇచ్చింది. 1588 కోట్ల రూపాయలు డొనేట్ చేసినట్లు తెలుస్తోంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ నిర్మించింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇది 1588 కోట్ల రూపాయలు డొనేట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంది. మరి విరాళాలు జాబితాలో టాప్ ప్లేస్ లో మరొక సంస్థ కూడా ఉంది. సంస్థ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ కూడా దీంట్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ చూసుకున్నట్టుగైతే మాత్రం 2,177 కోట్ల రూపాయలను ఫ్యూచర్ గేమింగ్ సంస్థ విరాళాలుగా ఇచ్చింది. అత్యధికంగా బీజేపీ పార్టీకి 11,562 కోట్లు. నిజంగా ఇది షాకింగ్ అని చెప్పాలి. ఒక జాతీయ రాజకీయ పార్టీకి 11,000 కోట్ల రూపాయల నిధులు డొనేషన్స్ వచ్చాయి. ఇప్పటిదాకా సామాన్యుడికి తెలియదు రాజకీయ పార్టీలకి ఎంతెంత డొనేషన్లు వస్తున్నాయి, ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అనే అంశం. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో ఇది మొత్తం కూడా బట్టబయలైపోయింది. బీజేపీకి 11,000 కోట్ల రూపాయలు 11,562 కోట్ల విరాళాలు. అలాగే బీజేపీ తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ కు 3,214 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూసుకున్నట్టుగైతే 2,278 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇది నిజంగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలోనే మెగా ఇంజనీరింగ్ సంస్థ చాలా ప్రాజెక్టులు కూడా నిర్మించింది. ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద మొత్తంలోనే బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చింది. ఇది సామాన్యుడికి కూడా తెలియని విషయం. 2,177 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. ఇంత మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీకి మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇచ్చింది. మరి ఈ రకంగా చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా ఎక్కువ విరాళాలు అందాయి రాజకీయ పార్టీలకు. బీఆర్ఎస్ కు 2,278 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 662 కోట్ల విరాళాలు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీకి 437 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి రాజకీయ పార్టీలకి. మరి రాజకీయ పార్టీలకి విరాళాలు తీసుకోవడం ఈ రకంగా దీనికి ఎలక్ట్రల్ బాండ్ కి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పు నేపథ్యంలో తాజాగా ఈ వివరాలు కూడా వెల్లడించేసింది. మరి ఇది చాలా పెద్ద షాక్ రాజకీయ పార్టీలకి. రాజకీయ పార్టీలు ఎంతెంత విరాళాలు కలెక్ట్ చేస్తున్నాయనేది ఈ రోజు ప్రజలకు తెలిసిపోయింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఓపెన్ గా వెబ్సైట్ లో ఇది పెట్టింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను వెబ్సైట్లో ఉంచింది ఈసీ. మొత్తం 2 లిస్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు ఇచ్చిన సంస్థల్లో టాప్ కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నిలిచాయి. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రకటించిన ఎన్నికల కమిషన్ 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాండ్ల వివరాలు వెబ్సైట్లో ఉంచింది ఈసీ. మొత్తం 2 లిస్టుల్లో వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు ఇచ్చిన టాప్ కంపెనీలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒకటి. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా 1588 కోట్లు డొనేట్ చేసింది మెగా ఇంజనీరింగ్. ఇక విరాళాల జాబితాలో టాప్ ప్లేస్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నిలిచింది. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా 2177 కోట్లు విరాళంగా ఇచ్చింది. అత్యధికంగా బీజేపీకి 11,562 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్కు 3,214 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 2,278 కోట్ల విరాళాలు అందాయి. వైసీపీకి 662 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 437 కోట్ల విరాళాలు అందాయి. మొత్తం మీద టాప్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎక్కువగా డొనేషన్లు ఇచ్చిన జాబితాలో నిలిచింది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఇందులో టాప్ ప్లేస్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఇక సుప్రీంకోర్టు తీర్పుతో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంచింది. మరి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఎస్బీఐ పై. ఎలక్ట్రల్ బాండ్లు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందే అంటూ ఎస్బీఐ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నెల 12వ తారీఖున కేంద్ర ఎన్నికల కమిషన్ కు టోటల్ వివరాలను వెల్లడించింది. మరి ఎలక్ట్రల్ బాండ్ అనేది రాజకీయ పార్టీలకు ఇతర సంస్థల నుంచి కానీ వ్యాపార సంస్థలు కానీ వాళ్ళు బాండ్స్ రూపంలో నిధులను డొనేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ డొనేషన్ అనేది త్రూ ఎస్బీఐ ద్వారా జరుగుతుంది. మరి ఈ నిధులు చూసుకున్నట్టుగైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత నిధులు వస్తాయా రాజకీయ పార్టీలకి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఎలక్ట్రల్ దీనికి సంబంధించి 763 పేజీలతో ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను వెల్లడించింది కేంద్ర ఎన్నికల కమిషన్. మొత్తం 2 లిస్టుల్లో వివరాలను వెల్లడించింది ఈసీ. రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన టాప్ కంపెనీల్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒకటి ఉంది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా ఎక్కువ సంస్థ ఈ ఇంజనీరింగ్ సంస్థే ఇచ్చింది. 1588 కోట్ల రూపాయలు డొనేట్ చేసినట్లు తెలుస్తోంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ నిర్మించింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇది 1788 కోట్ల రూపాయలు డొనేట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంది. మరి విరాళాలు జాబితాలో టాప్ ప్లేస్ లో